ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్వనక్షత్ర స్థితి. అంటే ఏంటంటే ఒక గ్రహం దాని యొక్క సొంత నక్షత్రంలో ఉండడం అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 9 గ్రహాలకి వాటి స్వంత నక్షత్రాలు ఉన్నాయి. కేతువుకి అశ్విని, మఖ, మూల, శుక్రుడికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ విధంగా 9 గ్రహాలకి స్వంత నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాలు స్వంత నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, అది మంచిదా కాదా? దీన్ని ఇంగ్లీష్లో పొజిషనల్ స్టేటస్ అని అంటారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. పొజిషనల్ స్టేటస్ అంటే అది స్వనక్షత్రంలో ఉండడం. తర్వాత స్టెల్లార్ స్టేటస్ అంటే ఏంటంటే ఆ గ్రహం యొక్క నక్షత్రంలో ఇంకో గ్రహం ఏది కూడా ఉండకపోవడం. అది ఎలా ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయో స్టార్ట్ చేద్దాం. ఈ పొజిషనల్ స్టేటస్ అనేది 2 రకాలు స్వనక్షత్ర గతిలో ఉండడం అంటే. దీన్ని కృష్ణమూర్తి పద్ధతిలో కూడా ఒక ప్రియారిటీ టాపిక్, కాకపోతే అది వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గ్రహాలు ఎలా అయితే ఉచ్చులో నీచులో ఉంటే ఎలా అయితే ఉంటూ ఉంటాయో, ఏదైనా ఒక గ్రహం తన స్వనక్షత్రంలో ఉన్నప్పుడు కంప్లీట్ దాని యొక్క బలాన్ని కలిగి ఉంటుంది. అంటే కంప్లీట్ ఎనర్జీని, పవర్ఫుల్నెస్ని కలిగి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అది లగ్నానికి యోగకారకం అయినప్పుడు శుభ ఫలితాన్ని, యోగకారకం కానప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మళ్ళీ క్లారిటీగా చెప్తాను. అది స్వనక్షత్రంలో ఉంటే, ఉదాహరణకు ఏదో ఒక లగ్నం మీరు తీసుకోండి. ఏ లగ్నానికైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు. యోగకారకులైన గ్రహాలు స్వనక్షత్రంలో ఉన్నారనుకోండి, సో వాళ్ళు మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తారు. దీన్ని పొజిషనల్ స్టేటస్ అంటారు. అది ఉచ్చులో ఉంటే గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇక్కడ మనకి చూడొచ్చు అనమాట రిజల్ట్స్లో. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా రిజల్ట్ ఇస్తుంది అనేది. ఇంకోటి స్టెల్లార్ స్టేటస్ అని అంటారు. ఏదైతే ఆ గ్రహం ఉందో ఆ గ్రహం నక్షత్రంలో ఇంకో గ్రహం ఏది ఉండదు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను సింహలగ్నాన్ని తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. సింహలగ్నానికి దశమాధిపతి అయిన శుక్రుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది? మేషంలో శుక్రుడిని భరణి నక్షత్రంలో ఉండగా తీసుకుంటున్నాను. ఇక్కడ శుక్రుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు సింహలగ్నానికి పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడని అర్థం. ఓకే, ఎక్కడున్నాడు? 9వ స్థానంలో, భాగ్యస్థానంలో ఉన్నాడు. ఓకే, శుభగ్రహం భాగ్యస్థానంలో ఉండడం పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కానీ ఈ లగ్నానికి, సింహలగ్నానికి తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు పాపి కాబట్టి ఫాదర్ యొక్క సపోర్ట్ తక్కువగా ఉండడం కావచ్చు, లేతే ఫాదర్కి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, దీన్ని పొజిషనల్ స్టేటస్ అంటారు. నెక్స్ట్ స్టెల్లర్ స్టేటస్ అంటే ఏంటంటే, ఇప్పుడు రాసి చూపిస్తాను. భరణి, పుబ్బ, పూర్వాషాఢలో ఇంకే గ్రహం ఉండదు. ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇంకో ఏ గ్రహం లేదు. ఇలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా దాని యొక్క ఫలితాలు ఏంటంటే తృతీయ భావ ఫలితాలు, దశమ భావ ఫలితాలు శుక్రుడే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లగ్నానికి యోగకారకులు ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. లగ్న పాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వీక్గా ఉండాలి. అలాంటప్పుడే మనం మన లైఫ్లో వచ్చే ఎదుటి ఆపోజిట్ సిచ్యువేషన్స్ మీద పోరాడి మనం గెలవగలుగుతాం. ఇప్పుడు చూడండి, సింహ లగ్నానికి శుక్రుడు పొజిషన్ స్టేటస్లో ఉంటే ఎక్సలెంట్, దశమాధిపతి స్వనక్షత్రంలో ఉన్నాడు, ఉద్యోగం ఎక్స్ట్రాడినరీగా ఇంప్రూవ్ అయిపోవాలి, తృతీయం సహాయ సహకారాలు అద్భుతంగా మనం అందరూ మనకి సపోర్ట్ చేస్తారు, మనం ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయిపోతాం అని చెప్పి అనుకునేదానికి అవకాశం ఉంది. 9వ స్థానంలో శుభగ్రహం ఉండడం మంచిదే కాబట్టి అది పాజిటివ్ అని చెప్పి అనుకుంటాం. కానీ ఏంటిదనంటే మనం జాగ్రత్తగా సిగ్నిఫికెన్సు, ప్రోగ్రెషను, తర్వాత దశా పీరియడ్లని గమనిస్తే ఒక్కోసారి ఈ యొక్క పొజిషనల్ స్టేటస్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే శుక్రుడు సింహలగ్నానికి పాపి, స్వనక్షత్రంలో ఇంకో గ్రహం ఏది డామినేట్ చేయకుండా ఇక్కడ ఉన్నాడు. సో ఇలాంటి సమయంలో టైం పాజిటివ్గా జరగచ్చు. ఒకటే టైంలో 2 రకాల ఇన్సిడెంట్స్ని వాళ్ళు ఫేస్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పొజిషనల్ స్టేటస్ ఏ విధంగా అంటే ఉద్యోగం వస్తుంది, లేతే వ్యాపారంలో అభివృద్ధి దొరుకుతుంది, అదే టైంలో ఫాదర్ యొక్క హెల్త్ ప్రాబ్లం రావడం. అంటే
వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ భావాన్ని చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది. లగ్న భావంలో ఉంటే హెల్త్ ప్రాబ్లం, పంచమ స్థానంలో ఉంటే సంతాన సంబంధమైన సమస్యలు. అంటే ఎప్పుడైనా గ్రహాలు ఒక సైడ్ యోగిస్తున్నాయంటే భావాన్ని చెడగొడతాయి. భావం బాగుంది అని అంటే అటు ప్రొఫెషనల్ కెరియర్లో ప్రాబ్లం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్ నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క గ్రహాలు పొజిషనల్ స్టేటస్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలానే అన్ని లగ్నాలకి కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులు స్వనక్షత్రంలో ఉన్నారా, పొజిషనల్ స్టేటస్లో అలానే స్టెల్లార్ స్టేటస్లో ఈ విధంగా ఉన్నారా, దశ అలాంటి దశ జరుగుతుందా మనం గమనిస్తే ఒక్కోసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు, ఉదాహరణకి రాహు ఏ లగ్నానికైనా కావచ్చు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, అప్పుడు రాహు పాపగ్రహం కాబట్టి భావాన్ని చెడగొడుతూ ఉంటాడు. ఇటు సైడ్ ఏమో ఫైనాన్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, ఉదాహరణకి మనం వృషభ లగ్నానికి ద్వితీయంలో రాహు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. రాహు స్వనక్షత్రంలో ఉన్నాడు, పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. రాహు అనేవాడు అవుటర్ ప్లానెట్ కాబట్టి స్టెల్లర్ స్టేటస్ రాకపోయినా పర్వాలేదు. అంటే ఏంటంటే ఆ రాహు యొక్క నక్షత్రమైన స్వాతి, శతభిషం, తర్వాత ఆరుద్ర నక్షత్రాల్లో ఇంకో గ్రహం ఉన్నా లేకపోయినా కూడా రాహు యొక్క దశ జరుగుతుంటే రాహు స్ట్రైట్ ఫార్వర్డ్ రిజల్ట్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో ద్వితీయం ఏంటిది, ఫైనాన్స్ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ అంతా ఫైనాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబ సంబంధమైన విషయాలు, తర్వాత ద్వితీయం నోటీస్ సంబంధమైన విషయాలు, దంతాలకు సంబంధమైన విషయాలు, ఇలాంటి విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క టాపిక్ని జస్ట్ ఓవర్వ్యూ కోసం గుర్తుపెట్టుకోండి. మిగిలిన హారోస్కోప్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు గ్రహాలు పొజిషనల్ స్టేటస్లో ఉన్నప్పుడు ప్రిడామినెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాయా, సప్తమంలో ఉన్న ఒక గ్రహం పొజిషనల్ స్టేటస్, సప్తమాధిపతి పొజిషనల్ స్టేటస్లో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఉదాహరణకి ఇలానే సింహలగ్నానికి మీరు తీసుకుంటే చతుర్థంలో అనురాధ నక్షత్రంలో, అంటే సింహలగ్నానికి వృశ్చికంలో అనురాధ నక్షత్రం ఉంటుంది కదా, అనురాధ నక్షత్రంలో శని పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. మరి వివాహం అయిపోవాలి కదా, సో వివాహం ఆలస్యం అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి వివాహం విషయాల్లో ఒకసారి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి విషయాలను కూడా మనం గమనించాలి. ఒక్కోసారి ఇలా ఉన్నప్పుడు ఇంకో గ్రహం వచ్చి కలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సింహలగ్నానికి శని పాపి, దాంతోపాటు శుక్రుడు కూడా కలిశాడు. సో అలాంటి సమయాల్లో కూడా ఒక్కోసారి రిజల్ట్స్ రివర్స్గా మాడిఫై అయ్యేదానికి, నల్లిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ జరిగింది. సో అది పాజిటివ్ రిజల్ట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైనస్ అంటే రెండు గ్రహాలు, ఉదాహరణకి ఏదైనా ఒక విపరీత రాజయోగాలే తీసుకుందాం, షష్టాధిపతి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తే అష్టమ స్థానంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. అంటే ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ ఫార్ములాని మీరు ప్రతి దగ్గర కూడా అప్లై చేస్తూ చూడొచ్చు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. ఒకసారి షష్టాధిపతి అష్టమంలో ఉంటాడు, సో అది పాజిటివ్ రిజల్ట్ అని మనం అనుకుంటాం. మళ్ళీ ఆ అష్టమ స్థానంలో ఇంకో గ్రహం వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, సో అలాంటి సమయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. కాంబినేషన్ అనేది ఏది కూడా డైరెక్ట్గా పర్మనెంట్ రిజల్ట్ ఇవ్వదు. ఓకే, మనం అది ప్రోగ్రెషన్లో ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతున్నది, లగ్న దశమ భావాలు ఏ విధంగా. సో నేను ఒక సెలబ్రిటీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లోనే పుట్టాను, లేదంటే ఏదో జరిగింది, కానీ ఇద్దరికి వేరియేషన్ ఉంది అని అంటే లగ్న దశమ భావాలు ఒకే డిగ్రీల్లో మూవ్ కావన్నమాట. సో అట్లాంటి విషయాలను కూడా జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. లగ్నం ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతుంది, దశమ భావం ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతుంది, ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇది మూవ్ అయ్యే డిగ్రీస్ని బట్టి ఒక్కొక్క ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంటూ తీసుకొస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శుక్రుడు పాపి అయ్యి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైనేటల్ వీనస్ జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి సమయంలో తనకి ఫైనాన్షియల్లీ చాలా ఫ్లోరిష్ రావాలి, ప్లెజర్డ్గా ఉండాలి. సో కానీ ఇటు సైడ్ ఒకసారి ఫాదర్ హెల్త్ కూడా డ్యామేజ్ జరగచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రైన్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది లేకుండా తనువు చాలించేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఎలాంటి సమయంలో ఇస్తున్నాయి అనేది కూడా చూడాలి. ఓకే, శుభగ్రహాలు అనుకూలమయ్యి, యోగకారక గ్రహాలు అయ్యి పొజిషనల్ స్టేటస్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ని, అశుభ గ్రహాలు అంటే లగ్నానికి యోగకారకం కాని గ్రహాలు అశుభ గ్రహాలై
వాటికి పొజిషనల్ స్టేటస్ ఉంటాయి. మనం అనుకున్నట్టు సింహలగ్నానికి శని పొజిషనల్ స్టేటస్లో ఉండడం అశుభగ్రహమేగా, సో అలాంటి సమయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మకర లగ్నానికి కుజుడు పొజిషనల్ స్టేటస్లో ఉండడం. ఉదాహరణకు మనం చార్ట్ వేసుకుందాం. ఈ మకర లగ్నం ఎందుకు తీసుకున్నానంటే, మకర లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు చరలగ్నం కావడం వల్ల బాధకుడు కూడా అవుతాడు. అయితే ఏంటంటే ఒకే నక్షత్రంలో ఉన్నాడు. ఏంటిది? కుజుడు శని. సో కాబట్టి ఏంటంటే శని అవుటర్ ప్లానెట్ అవుతాడు, కుజుడు ఇన్నర్, అంటే కుజుడు కూడా అవుటర్ ప్లానెటే, కాకపోతే శని కన్నా కుజుడు చిన్నవాడుగా. కాబట్టి ఒకవేళ శని దశ జరిగిందనుకోండి, సో కుజుడు అనుకూల ఫలితాలని ఇవ్వక తప్పదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కాకపోతే భావరీత్యా చతుర్థ లాభాధిపతి కాబట్టి, బాధకుడు కాబట్టి 9th హౌస్లో ఉన్నప్పుడు ఫాదర్ యొక్క హెల్త్ కావచ్చు, చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి మదర్ యొక్క హెల్త్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో కూడా డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో చతుర్థం ఏంటిది? మదరు, గృహము, ఇలాంటి. ఒకసారి షష్టాష్టకం పొందున్నప్పుడు లిటిగేషన్స్, ఎవరితో రాహుతో కానీ, రాహుతో శనికి షష్టాష్టకం పొందున్నప్పుడు, ఒకసారి ఇదే ఇంట్లో 12వ స్థానంలో రాహు ఉంటూ ఈ యొక్క కుజుడు ఆస్పెక్ట్ చేసిన, ఇలాంటి మిగిలిన ఆస్పెక్ట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకుని ఎలాంటి రిజల్ట్స్ వచ్చేదానికి, అఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వచ్చేదానికి అనేది ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒక్కోసారి ఇండైరెక్ట్గా ఉన్నప్పుడు మనం మిగిలిన వాటిని కూడా బేరే చేసుకుని తప్ప ప్రిడామినెంట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి చెప్పేదానికి లేదు. కానీ ఒక విషయం, పొజిషనల్ స్టేటస్ ఉన్నప్పుడు 4వ భావం ఆపరేట్ అవుద్ది, 11వ భావం ఆపరేట్ అవుద్ది. అది నెగేట్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, అంటే పాజిటివ్కి వెళుతుందా, నెగిటివ్కి వెళుతుందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కానీ పొజిషనల్ స్టేటస్లో ఉన్న గ్రహం విశేషమైన రిజల్ట్స్ని, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ లగ్నం ఎప్పుడైతే గోచారం అబ్జర్వ్ చేసినా కూడా ఆ ప్లానెట్స్, ఏదైనా గోచార గ్రహాలు ఆ ప్లానెట్స్ యొక్క నక్షత్రాల్లో ట్రావెల్ అయినా కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇలాంటి సమయాల్లో ఇప్పుడు శని ఎప్పుడైతే అవుటర్ ప్లానెట్ అయి కుజుడిని కూడా డామినేట్ చేస్తున్నాడో, సేమ్ ఫలితాలు శని నక్షత్రంలో గ్రహాలు ఎంటర్ అయినప్పుడు, తర్వాత కుజ నక్షత్రంలో గ్రహాలు ఎంటర్ అయినప్పుడు, అంటే 2 నక్షత్రాల మీద వాటికి కంప్లీట్ అధికారం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే శని డామినేట్ చేస్తున్నాడు కాబట్టి, శని దశ జరుగుతుంది కాబట్టి, ఉదాహరణకి సో లగ్న ధనాధిపతి అవుతున్నాడు, తర్వాత చతుర్థ లాభాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. సో గృహాలు కొనుక్కోవడానికి, గృహాల ద్వారా రెంట్స్ అవన్నీ వచ్చేదానికి వీటికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పొజిషనల్ స్టేటస్, దానికి ఉండే అఫ్లిక్షన్స్, వీటిని కన్సిడర్ చేసి భావం ఫెయిల్ అవుతుందా, యోగం ఫెయిల్ అవుతుందా, 2 కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయా, సో లగ్న శుభులు అలా ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, లగ్న పాపులు ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు అనేది ప్రాక్టికల్గానే అర్థం చేసుకోవాలి తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్గా డిసైడ్ చేయకూడదు. ఎనీవే, అంటే ఈ కంక్లూషన్ కూడా ఎందుకు ఇలా చేస్తున్నానంటే, మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే అబ్జర్వ్ చేసి ఆ చార్ట్ని బట్టి డిసైడ్ చేయాలి తప్ప, ఇదిగో రిజల్ట్ ఇది పక్కగా ఇలా జరిగిపోద్ది అని చెప్పేసి ఫిక్స్ కాకూడదు. ఆ యొక్క సిచ్యువేషన్ని బట్టి, ఆ మిగిలిన ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్ని బట్టి ఆ యోగం ఒకసారి అపోజిషన్ ఉండొచ్చు. ఎందుకంటే సన్ స్క్వేర్ మార్స్ ఉండొచ్చు. ఈ విధంగా ఉదాహరణకి ఇదే లగ్నానికి మిథునంలో కనుక రవి 28 డిగ్రీలకి అదే డిగ్రీలకి ఉన్నాడు అనుకోండి. సో అలాంటి సమయంలో కుజుడికి తర్వాత రవికి కేంద్ర దృష్టి ఉంటుంది, ఇటు శనికి ఏమో కోణ దృష్టి ఉంటుంది. ఇది పాజిటివ్గా తీసుకుంటాం, అది నెగిటివ్గా తీసుకుంటాం. సో ఒక్కోసారి గోచారంలో గ్రహం యురేనస్ కానీ అలాంటి బలమైన గ్రహాలు కన్యలో ఈ కుజుడు మీద సంచరించిన సమయంలో ఆ డిగ్రీస్ 1 డిగ్రీ ముందుకుందా వెనక్కుందా, ఫస్ట్ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా, పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందా, మిగిలిన ప్రోగ్రెషన్స్ ఎలా ట్యాప్ అవుతుంది, అంటే చాలా వైడ్ పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి అవి కేస్ స్టడీస్ వచ్చినప్పుడు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఐ హోప్ పొజిషనల్ స్టేటస్, స్టెల్లార్ స్టేటస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీని మీద ఇదే టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.